ఇబ్రాహీం ట్రోరే యొక్క ఈ సమాధానం ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఇబ్రాహీం ట్రోరే బుర్కినా ఫాసో రాష్ట్రపతి అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో మీరు మొదటి పని ఏమి చేస్తారని అడిగినప్పుడు ఆయన ఎలాంటి పొడవైన ఉపన్యాసం ఇవ్వలేదు. కేవలం ఒక్క వాక్యం చెప్పారు: నా దేశంలోని పిల్లలు ఆకలి మరియు వేడితో వేదన పడుతుంటే నన్ను రాష్ట్రపతి అని పిలిచే హక్కు నాకు లేదు, నేను నేరస్తుడిని. అదే రోజు ఆయన మొదటి ఆదేశం ఇచ్చారు: రాష్ట్రపతి భవనం నుండి ఏసీలను తొలగించండి. తర్వాత ఆయన ఇలా అన్నారు: ప్రతి పాఠశాలలో ఫ్యాన్ ఏర్పాటు చేసేంత వరకు నేను చల్లని ఏసీ గదిలో ఉండను. ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు. ఆయన బడ్జెట్ డబ్బును తన కోసం కాకుండా పిల్లల పాఠశాలల్లో ఫ్యాన్లు అమర్చడానికి ఖర్చు చేశారు. ఒకరు అడిగారు: మీరు ముస్లిం నాయకుడిగా మారాలనుకుంటున్నారా? ఆయన సమాధానమిచ్చారు: లేదు, నేను నాయకుడిగా మారాలని కాదు. నా జీవితం, నా ప్రవర్తన చూసి ప్రజలు స్వయంగా ఇదే ఇస్లాం అని అనిపించుకోవాలని ఉంది. ఎందుకంటే ఇస్లాం న్యాయం, సత్యం మరియు ధైర్యాన్ని నేర్పుతుంది. ఈ మాటలే ప్రజల హృదయాలను గెలిచాయి.